3 నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం ఒకేసారి ఇవ్వబోతున్నారు అని చెప్పేసి గతంలో చెప్పిన కదా, ఇప్పుడు అదే వార్త. నేటి నుంచి 3 నెలల రేషన్ కేంద్ర నిర్ణయంతో డీలర్లకు కొత్త చిక్కులు. సో కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఏం నిర్ణయం చేసింది? 3 నెలల బియ్యం ఒకటేసారి ఇవ్వాలని నిర్ణయం చేసింది. ఇప్పుడు రేషన్ డీలర్లకు మళ్ళీ చిక్కులు వచ్చి పడ్డాయట. ఎందుకంటే వాళ్ళకి స్టోరేజ్ కెపాసిటీస్ అనుకున్నంత ఉండదు. చిన్న చిన్న షటర్లు, పాత ఇండ్లు, ఎవరైనా ఆ ఊర్లో ఎవరైనా హైదరాబాద్ తిరిగిపోతే వాళ్ళు ఇల్లు ఖాళీ ఉంటే ఆడే రేషన్ బియ్యం ఇచ్చుడు ఇట్లా ఉంటది. అట్లా రేషన్ డీలర్లకు 3 నెలలకు సరిపడా సన్న బియ్యం ఒకసారి దిగుమతి చేసుకొని స్టోర్ చేసి మళ్ళీ ఇవ్వడం అనేది కొంత తలకిపించిన కారణమే. నేటి నుంచి 3 నెలల రేషన్ బియ్యం ఒకటేసారి వస్తే మళ్ళీ అందరూ గుర్తుపెట్టుకొని ఇవాళ 1 తారీఖు నుంచి 3 నెలల రేషన్ బియ్యం ఒకటేసారి వస్తాయి. నేను గతంలో కూడా చెప్పిన. ఇగో రాష్ట్రంలో నేటి నుంచి 3 నెలలకు సంబంధించిన సన్న బియ్యాన్ని రేషన్ దుకాణదారుల ద్వారా పంపిణీకి సరఫరాల శాఖ ఏర్పాటు చేసింది. ఎండల తీవ్రత దృష్ట్యా లబ్ధిదారులు ప్రతి నెల క్యూలైన్లు నిలబడకుండా ఉండేలా ఈ నిర్ణయం తీసుకుంది. గోదాముల్లో పేరుకుపోయిన బియ్యం నిల్వలను త్వరగా కాల్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. త్వరలో ఈ సీజన్ బియ్యం కూడా రానుండడంతో ఆలోగా ఉన్న నిల్వలను రేషన్ కార్డుదారులకు పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. గత సీజన్లో సేకరించిన ధాన్యం నిల్వలు పెరిగిపోవడం, మరోవైపు మిల్లింగ్లు పూర్తయిన వచ్చిన బియ్యంతో గోదాముల్లో భారీగా నిల్వలు పెరిగిపోయాయి. దీంతో ఈ నిల్వలను వెంటనే పంపిణీ చేయాలని చెప్పేసి ఆలోచిస్తారు. ఇటు ఆ మిల్లుల నిల్వలకు అవకాశం దొరుకుతుంది, గోదాములలో ఖాళీ అవుతుంది. కొంచెం రేషన్ డీలర్లకు ఒక్క నెల ఇబ్బంది అవుతుంది, కానీ మళ్ళా లబ్ధిదారుల ఇళ్ళకి ఎవరి వాళ్ళకి బియ్యం పోయి కూర్చుంటాయి కాబట్టి జర స్టోరేజ్కి అనేది ఇబ్బంది ఉండదని చెప్పేసి ఆలోచిస్తారు. మొత్తానికైతే అందరు యాద పెట్టుకొని 3 నెలల బియ్యం ఒకసారి ఇస్తారు, పోయి తీసుకొచ్చుకోరు.